తికోటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ఉంది. ఇచ్చట తూర్పున గల చిన్నపల్లె మునిముంద ఎల్లముంద అని పేరు గలవి. తొలుత బ్రహ్మది ఈ దేవతలు సకల మునిగములు శివుని ఇచ్చట పరివేష్టించింది కావచ్చే దీనికి ఆ పేర్లు వచ్చినవని చెబుతారు. ఇంకొక కథనం ప్రకారం సుందరుడు అనే యోధవుడు భార్య కుందరితో కలిసి తికోట కొండలకు దక్షిణంగా కొండకావూరు నివసించేవాడు. వారి మొదటి బిడ్డ ఆనందవల్లి గొల్లబామ అనే అందమైన కుమార్తె పుట్టిన వెంటనే వారు ధనవంతులయ్యారు. నెమ్మదిగా ఆమె శివుని భక్తురాలైంది. రుద్రకొండపై ఉన్న పాత కోటేశ్వర ఆలయంలో ప్రార్థన చేయటం ప్రారంభించింది. చివరికి ఆమె తన భౌతిక జీవితంపై ఆసక్తిని కోల్పోయింది. ఆమె ప్రతిరోజు రుద్రకొండను సందర్శించేది. వేసవిలో కూడా తపస్సు చేసేది. ఆమె తపస్సుతో సంతోషించిన శివుడు జంగము దేవులలాగా ఆమె ముందు కనిపించి ఆమెకు భౌతిక జీవితంపై ఆశ కలిగేటట్లు చేయడానికి కన్య అయినప్పటికీ గర్భవతి అయ్యేటట్లు ఆస్వాదించాడు. ఆమె గర్భం గురించి పట్టించుకోకుండా తన రోజువారీ ప్రార్థనను ఎప్పటిలాగే కొనసాగించాడు.